పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. సో అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చన్నపట్నం అంతా ఆ రోజుల్లో తెలుగు వాళ్ళే ఆక్యుపై చేశారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. డెఫినెట్గా అండి, తెలుగు వాళ్ళే డామినేషన్ అప్పుడు పొలిటికల్స్ కూడా తెలుగు వాళ్ళే. నాయుడు అని తెలుగు వాళ్ళు ఉన్నారు అప్పుడు. ఓకే, వాళ్ళు సీఎం చేశాడు ఇక్కడ తమిళనాడు. అవును అవును. తమిళనాడు సీఎం తెలుగు వాడు అందరూ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ మీకు? నాకు 85. 85 సంవత్సరాలు. చూడటానికి మంచి, ఇప్పుడే హైట్, ఇంత కలరు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంటారో మేము ఊహించుకోగలం. దాదాపు ఒక 25 నుంచి 30 సినిమాలు యాజ్ ఏ విలన్గా మంచి క్యారెక్టర్స్ చేశారు. చెప్పాలంటే తగ్గాపూర్ అని చెప్పుకోవచ్చు అప్పుడున్న విలన్స్కి కూడా. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? ఎందుకు సడన్గా మానేశారు? ఇండస్ట్రీకి రావాలంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్లో ఇన్స్పెక్టర్ చేశాను, పోలీస్ ఇన్స్పెక్టర్గా చేశాను. ఓకే. చేస్తూ కొన్ని కారణాల వల్ల, అంటే నా మ్యారేజ్ ప్రపోజల్ స్పాయిల్ అయింది. స్పాయిల్ అయిపోయి నా మ్యారేజ్ వెక్స్ అయిపోయా. వెక్స్ అయిపోయి పోలీస్ ఇన్స్పెక్టర్ రాజీనామా ఇచ్చా. రాజీనామా ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ అబిడ్సా మెట్రో హోటల్ ఒకటి ఉండేది. మెట్రో హోటల్ నేను వెళ్తుండేవాడిని సండేస్ మండేస్. సరే ఆ హోటల్ నేను తీసుకున్నానండి. ఓకే. తీసుకున్న తర్వాత బాగానే ఉంది, మెయింటైన్ చేస్తున్నా. ఫాదర్ బ్యాక్ చూసినంత బాగానే ఉంది. ఒక 6 నెలలు బాగానే ఉందండి. ఆ తర్వాత పక్కన రామ్ అని ఒక ఇది ఉంది, ఆ క్లబ్లో చేరా. అక్కడ డ్రింక్ చేయటం ఇదంతా అలవాటు అయింది నాకు. నాతో పాటు ఎమ్మెల్యేస్ భాస్కర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి వీళ్ళంతా ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళని కమిటీ తాగేవాళ్ళం. తాగి ఏమైందంటే నా హోటల్లో నేను చూసుకోవటం మానేశాను. తాగిన తర్వాత వెళ్ళి నైట్గా డ్రింక్ చేసి గానా బజానికి వెళ్ళేవాడు. గానా బజానా ఆ రోజుల్లో గానా బజానా పెద్ద ఫేమస్ అండి. ఇప్పుడు ఎంతో తెలియదు. గానా బజానా చాలా సిన్సియర్ చేసేవారండి. డ్యాన్స్ చేసేవారు. మనం కూడా డ్యాన్స్ ₹1 ఇస్తే 10 రూపాయలు ఇస్తే డ్యాన్స్ చేయొచ్చు, వాళ్ళతో డ్యాన్స్ చేయొచ్చు. అలా డ్యాన్స్ చేసేవాళ్ళం. అలా డ్యాన్స్ చేసి ఒక 3 అవర్స్ గడిపేవాళ్ళం. ఆ తర్వాత మనకి ఇష్టం అంటే ఎంగేజ్ చేసుకోవచ్చు. అది సపరేట్ ట్రాక్. ఓకే. అది సరే అలా చేసేవాళ్ళం, కొంత ఇలా చేసేవాళ్ళం. అయిపోయిన తర్వాత హోటల్లో బాగా లాస్ జరుగుతుంది. నేను అక్కడ ఉండలేదు. ఎవరైనా ఫ్రెండ్ని పెట్టాను. తర్వాత వచ్చేవాళ్ళందరూ నా పేరు చూసి నేను లేకపోతే మానేసి హోటల్ దివాళీ ఎత్తింది. దివాళీ ఎత్తే అప్పుడు మా బ్రదర్లో ఒక ఆయన ఉన్నాడు, మా బావగారు. ఆయన వచ్చి హోటల్ నేను చేస్తాను, నువ్వు మానేయి, నీ వల్ల కాలేదు, నేను చేస్తాను చూడు నా బాబు అన్నాడు. సరే ఆయన ఇచ్చాడు. హోటల్ మేనేజ్మెంట్ ఆయనకి ఇచ్చా. ఇచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అసలు ఈ సడన్గా మెడ్రాస్ వచ్చాను. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ప్యారిస్లో ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ టీనగర్ షిఫ్ట్ అయ్యాను. అలా కొంచెం పాండ్యబజార్ రావటం, అక్కడ పరిచయం అవ్వటం అంతా ఏర్పడింది. అలా ఏర్పడుతుండగా సినిమాలో వేషాలు ఇస్తున్నారు. చిన్న వేషాలు, పెద్ద వేషాలు ఏం లేదు, బిట్టి వేషాలు ఇచ్చేవారు. ఫస్ట్లో అంటే క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళండి. గురువు నుంచి శిష్యుడు మంచి క్యారెక్టర్. ఆ మకాంలో గురువు అండ్ శిష్యుడు, ప్రథమ శిష్యుడిని. ఇంపార్టెంట్ వేషం ఉంది. వేషాలు ఇంపార్టెంట్ ఉన్నాయి. అందుకని నేను ఎక్కువ సినిమాలు చేయాల. లైఫ్లో నాకు 40 years సర్వీస్లో 25 సినిమాలు చేశాను. అంటే చూడండి ఎంత మ్యాజిక్. అలా చేస్తూ ఉండేవాడిని. విలన్ వేషాలు వేసాను, బుద్ధిమంతుడు వేసాను. తర్వాత మహాబలిలో విలన్ వేసాను, ఇంటి గౌరవంలో విలన్ వేసాను, పాండురాజులో విలన్ వేసాను. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేసాను. అంతా అలా జరుగుతుందండి. అలా జరుగుతుండగా 1975లో అండి రామానాయుడు యూరోప్కి వచ్చేసాడు. యూరోప్కి వచ్చి అనౌన్స్ చేశాడు. ఆ టైంలో రామానాయుడు గారు మళ్ళీ తమిళ పిక్చర్ చేస్తున్నాడు శివాజీ గణేష్తో. అది అయిన తర్వాత తెద్దామని అనుకున్నాడు. అట్లా నన్ను పెండింగ్లో పెట్టాడు. చిన్న వేషాలు లేదు అని పెండింగ్లో పెట్టాడు. అలా పెండింగ్లో వచ్చాడు. అదే టైంలో నేను అంతమంది నాగేశ్వరరావుతో 2 పిక్చర్లు చేస్తున్నాను. బుద్ధిమంతుడు, అందాల రాముడు. అయిన తర్వాత ఆ రోజుల్లో నాగేశ్వర హైదరాబాద్ ఉండేవారండి. హైదరాబాద్ ఉండేవాడు. వస్తే సవేరా హోటల్ దిగేవాడు. సవేరా హోటల్లో
సరే ఏం చేయాలి, ఆ రోజుల్లో జమినీ వాళ్ళు సినిమా తీస్తున్నారండి, ఇద్దరమ్మాయిలు సినిమాని రీమేక్ చూశాను. రీమేక్ హిందీ పిక్చర్ రీమేక్. దానిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు హీరోస్ ఉంటారు. ఒక హీరో మెయిన్ హీరో, సెకండ్ హీరో కొంచెం 4 సీన్లు ఉంటాయి, సాంగ్ ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. అందుకని సరే ఆ వేషం అడుగుదామని నేను ఆయన కలుసుకోవాలనుకున్నాను. అంతకుముందు ఏమైందంటే ఆ సినిమా డైరెక్షన్ పుట్టన్ కంగాళ అని పెద్ద ఫేమస్ డైరెక్టర్. ఆయన నన్ను బుద్ధిమంతుడు చేసి, నీకు తమిళ్లో వద్దులే, తెలుగులో మంచి వేషం ఇస్తాను, ఎప్పుడు నాకు తెలుగు సినిమా తీస్తానని చెప్పాడు. అది గుర్తుపెట్టి నేను అడిగాను ఆయన వెళ్ళి. అడిగితే దీంట్లో వేషం ఉంది, ఆ వేషం నీకు ఇస్తాను, కొంచెం ఒక నాగేశ్వరరావుతో మాట చెప్పించన్నాడు. సరే నాగేశ్వరరావుతో ఆయన ఎప్పుడు వస్తాడు షెడ్యూల్ కనుక్కొని, ఆయన రేపు నైట్ వస్తాడనగా నైట్ వస్తాడు, రేపు మార్నింగ్ కలవాలి ఆయన్ని. అంతకుముందు అంటే నాగేశ్వరరావుతో డూప్ వేసేవాడు ఒక అతను, జగన్నాథరావు అని డూప్ వేశాడు, నాగేశ్వరరావు డూపు. అతను నాగేశ్వరరావు బాగా తెలుసు. వెళ్ళే ముందు రోజు నేను పాంగపాకలో మేము కూర్చున్నాం. పాంగపాకలో కూర్చొని మా ఫ్రెండ్తో మాట్లాడతాను. జగన్నాథరావు అతని పేరు. అతను నాగేశ్వరరావు డూప్ వేసేవాడు. వేస్తుంటే అప్పుడు ఆయన రేపు వెళ్తున్నారా నాగేశ్వరరావుని కలుస్తాను, రేపు మార్నింగ్ కలుస్తాను, కలిసి హీరో ఇట్లా చెప్తాను, హీరో వేస్తాను చెప్తాను అన్నా. వద్దురా అన్నాడు. ఏరా అన్న, ఎవరైనా ఫ్రెండ్స్ వద్దురా అంటే, ఆడు పాడు చేస్తాడా నీ వేషం పాడు చేస్తాడు వద్దన్నాడు. నేను మొహం తగలయ్య. ఆయన ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు, హైట్లో మన భూమి మీద ఉన్నాం, ఆయనకి మనకి ఎంత వ్యత్యాసం ఉంది. ఆయన ఎందుకు మన అసూయపడతాడు, ఆయన లెవెల్కి మనం ఉంటే అసూయపడతాడు అని వాడిని తిట్టాను. మొహం తగలి ఎలాగ ఉంటాయి నీ ఆలోచనలు ఎలాగ ఉంటాయి ఇలా అని బూతులు తిట్టే మర్నాడు వెళ్ళానండి. హోటల్కి వచ్చాను, రిసెప్షన్కి అడిగాను. రిసెప్షన్లో అడిగితే అది కొంచెం అవుతారు రమ్మన్నాడు. వెళ్ళానండి. అప్పుడు నాకు ఇంత మాట్లాడటం తెలియదండి. ఇప్పుడు మాట్లాడటం అంత తెలియదు. ఇప్పుడు బాగా అనుభవం అయింది కానీ అప్పుడు తెలియదు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా వచ్చాను, ఆ టైప్ మెయింటైన్ చేసేవాడిని. స్ట్రిక్ట్గా ఉంటారు. స్ట్రిక్ట్గా ఉండేవాడిని, సిన్సియర్గా ఉండేవాడిని. వాటికి ఓవర్ యాక్షన్, ఇంకా పొగట్టం, సైడ్లో పొగట్టం, బ్యాక్ తిట్టుకోవడం నాకు అలవాట్లేదు. అప్పుడు అలవాటు లేదు, ఇప్పుడు అలవాటైంది, అప్పుడు లేదు. అయితే అది అప్పుడు కూర్చున్నా. ఆయన పేపర్ చదువుతున్నాడు. పేపర్ చదివితే ఇట్లా కాలు మీద కాలు కూర్చున్నమాట. నేను చదువుతున్నా ఒక నిమిషం. చదువుతున్న తర్వాత ఏం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు నాకు ఎక్కువ మాట్లాడటం తెలియదండి. సురేష్ ప్రొడక్షన్లో హీరోగా యాక్ట్ చేస్తున్నానండి అన్న. వాట్? సురేష్ ప్రొడక్షన్లో హీరోగా యాక్ట్ చేస్తున్నాను అన్న. యువర్ యాక్టింగ్ ఇస్ హీరో. అవునండి, హీరో. అండ్ హీరో అంటే అది రొమాంటిక్ హీరో కాదండి. ఒక అనుకోకుండా మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసిన తర్వాత ఫారెస్ట్కి వెళ్తాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్లో తిరుగుతాడు. ఫారెస్ట్లో రాబరీ చేస్తాడు, ఫైట్ చేస్తాడు, ట్రైన్స్ అని ఫైట్ చేస్తాడు చెప్తాడు. సో రామానాయుడు చెప్పలేదే అన్నాడు. రామానాయుడు గారు మలయాళం పిక్చర్ చేస్తున్నారండి, మలయాళం సినిమా తీస్తున్నారు. అందుకని టైం ఉంది ఇప్పుడు, అందుకని చెప్పలేదన్న. ఓహో, సో యువర్ యాక్టింగ్ ఇస్ హీరో అని మళ్ళీ అడిగాడు. అప్పుడు నేను కొంచెం ఫంక్ అయ్యి హీరో అంటే అది రొమాంటిక్ హీరో కదండి, అదొక డెకాయిట్. అనుకోకుండా మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసి పారిపోతాడు. అడవులు తిరుగుతూ అక్కడ జంతువులను ఆటాడుతూ, ఫుల్తో ఫైట్ చేస్తూ, ట్రైన్ రాబరీ చేస్తూ తిరుగుతుంటాడు. తిరుగుతూ వాడు జైల్లో పెడతారు అని చెప్పాను అట్లా. ఓహో, ఐసి అన్నాడు. నేను వచ్చిన పని ఏంటి అలా చెప్పడానికి వచ్చుడని, జమినీలో ఇద్దరు అమ్మాయిల సినిమాలో వేషం ఆడటానికి అది వచ్చాను కదా. సరే జమినీ పిక్చర్లో కలవమంటారా అని అడిగా. ఎందుకు అన్నాడు. దానిలో చిన్న వేషం ఒకటి ఉందండి, చిన్న వేషం అంటే సెకండ్ హీరోయిన్తో సాంగ్ ఉంటుంది, 4 సీన్లు ఉంటాయి అన్న. ఓ అదే, దట్ ఈస్ ద రొమాంటిక్ హీరో క్యారెక్టర్ అని మనం సీన్ చెప్పాడు, క్యారెక్టర్ చెప్పాడు కొంచెం. సరే అండి, అయితే నేను చిన్న వేషాన్ని అడుగుదాం అని అనుకున్నాను.
సరే మీరు పెద్ద వేషానికి పెద్ద హీరో చెప్తున్నారు, సరే ఐఎమ్ నాట్ ట్రయింగ్ యాజ్ ఎ హీరో, ఐఎమ్ నాట్ ట్రయింగ్ యాజ్ ఎ హీరో, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ఏ విలన్ అని చెప్పాను. అన్నాడు, కొంచెం అట్లా ఉన్నాడు. తర్వాత ఏం మాట్లాడలేక మాట్లాడితే సరే సార్ నేను వస్తాను చెప్పి వచ్చేసా. అయిన తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తీసేద్దామన్నాడు. ఓకే. నేను అనుకున్న సినిమా హీరో తీసేశాడు, తీసేసి జగన్ పెట్టాడు. నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆ రోజుల్లో పోతిరాజు అనే మేకప్ ఉండేవాడు, రాజకుమార్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడు. వాళ్ళ దగ్గర కింగ్స్ లెఫ్ట్ అండ్ రైట్. రామణ రూమ్లో ఉన్నాడు. ఏంటి సార్ ఇలా చేశారు ఏంటని అడిగా. నీ నోరై నిన్ను పాడు చేసినాయా, నీ నోరైనా అన్నాడు. అంటే ఏంటి అన్నాను. అంటే ఏంటి ఇది అర్థం కాలేదా? హై లెవెల్ అయ్యా, హై లెవెల్ నాగేశ్వరరావు చెప్పాడు నేను తీసి జగన్ పెట్టమని. ఓకే. జగన్ పెట్టమని చెప్పాడు. ఏమండి సరే అయిపోయింది. సరే ఇప్పుడు రామాయణాన్ని కలవాలా లేదన్నా అనుకున్నా. రామాయణ గారు మొహం చల్లలేదు చూడటానికి. రూమ్లో ఉన్నాడు. ఏమనుకోవద్దు కలవద్దు అన్నాడు. సర్లే అన్న కొంచెం కూర్చొని మాట్లాడి వచ్చేసాను. అయిపోయిందండి. ఆ సినిమా తీసాడు జగ్గేతో, పిక్చర్ ఫ్లాప్ అయింది, అది వేరే విషయం. సరే అలాగే అడుగుతున్నప్పుడు తర్వాత నేను తమిళ్లో అప్పుడు ఆంధ్ర క్లబ్లో డ్రామాలు వేసేవాడిని. ఆ డ్రామాలో డూండి గారిని ప్రొడ్యూసర్ అవును, విజయవాడ. ఆమె డ్రామా చూశాడు. చూసి నాకు మహాబలులో విలన్ ఇచ్చాడు. మహాబలులో విలన్ వేషం ఇచ్చిన తర్వాత అట్లా జరిగింది. అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ అయితే ఆయన తర్వాత ఒకరోజు నన్ను పిలిచాడు. పిలిచి నువ్వు సైదాపేటలో ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడు. ఏ సినిమా? నాన్ అంటే నాన్ అంటే ఆ సినిమా తర్వాత నేనంటే నేనే. నాన్ అని తమిళ పేరు, తెలుగులో నేనంటే నేను వచ్చిన పేరు. కృష్ణరాజు గారు. కృష్ణరాజు. ఆ సినిమా చూడమని చెప్పాడు. సినిమా చూశాను. చూసిన తర్వాత కృష్ణ హీరో, కామెడియన్ రాజుబాబు. నెక్స్ట్ సెక్రటరీ ఎవరు? నేనే అనుకున్నా. కృష్ణరాజు వేస్తున్నాడు నేనే అనుకున్నా అని చెప్పాడు. నేను చూశాను, వెళ్ళి చూశాను తర్వాత సినిమా బాగుంది, చాలా గొప్పగా ఉంది. ఆ క్యారెక్టర్ నేను భయపడతానా చేస్తాను లేదో అంత గొప్పగా ఉందన్న. నీకేంటయ్యా నువ్వు చేస్తావు ఇక పర్వాలేదు అని చెప్పాను. అలా ఆఫీస్కి వస్తుండేవాడిని. వస్తుండగా ఒకరోజు మార్నింగ్ కృష్ణరాజు, ఆ రోజుల్లో ఎంపీ ఆఫ్ ఆయన ఉండేవాడు, ఎంపీ అని సత్యనారాయణ రాజు అని ఎంపీ ఉండేవాడు, పెద్ద మీసాలు వేసుకుని, సూర్యనారాయణ రాజు మీసాలు వేసుకుని. ఆయన బాలగారులు వచ్చారు. ఎవరో కృష్ణరాజును సత్యనారాయణ రాజు. తర్వాత వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది. సరే కూర్చున్నా, లోనికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు. ఏంది ఆ సినిమాకి డైరెక్టర్ రామచంద్రరావు. అశోక్ నువ్వు ఇంటికి వెళ్ళు, మీకు కబుర్ చేస్తాం కదా, ఇంటికి వెళ్ళు అన్నాడు. సగం బాబు పడింది. ఆ తర్వాత ఆకాశానికి లేదు, పోయింది. సరే అట్లాగే చూస్తున్నా 1, 2 అయింది. సరే 3 ఛానల్ చూద్దాం అనుకున్నా. చూస్తున్న టైంలో దాసనారాయణరావు బాగా తెలుసంటే హైదరాబాద్లో ఆయన హోటల్ పెట్టినప్పుడు ఆయన హోటల్లో భోంచేశాడంట, నాకు తెలియదు. ఆయన నా హోటల్లో భోంచేశాడని నాకు తెలియదు. మెడ్రాస్ వచ్చిన తర్వాత నాకు చెప్పాడు, నేను కలిసేవాడిని. నీ హోటల్లో నేను భోంచేశానాయా, డబ్బులు ఇవ్వలేదు, నాకు డబ్బులు తీసుకోలేదు అన్నాడు. నాకు తెలియదండి అన్న. తెలియపోవడం అని గొప్పతనంగా అలా జరిగింది. అలా జరుగుతున్నప్పుడు నాకు మంచి వేషాలు 2-3 పిక్చర్లో వేషాలు ఇచ్చాడండి. ఆ సినిమా 100 చేస్తాడండి బాగా. ఓకే. 100 మన ఫంక్షన్ తీసుకెళ్ళాడు. ఫ్లైట్లో విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ తిప్పారంతా. అలా తిరుగుతున్నానండి. దాసనారాయణరావు ఎంత మనిషికైనా కొంచెం పొగడ్త కావాలండి. మనిషికి ఎంత వాడికైనా పొగడ్త కావాలి, తప్పులేదు. మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు పోలీస్ ఆఫీసర్ కావటాన. పొగడటం లేదు, ఏడ్ చేయటం లేదు. పొగడను తిట్టను, మాట్లాడతాను సాఫ్ట్గా. మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతాను,
మంచి లేదనుకోండి మాట్లాడటం మానేస్తుందా, మంచి లేదనుకోండి చెప్పడానికి మంచి లేదనుకోండి, మంచి లేకపోతే మాట్లాడటం మానేస్తుందా, అంతేగానే తిట్టలేను. అది నా క్యారెక్టరు. అయిన తర్వాత దాసరి నారాయణరావు 2 సినిమాల వేషాలు ఇచ్చాడు. తర్వాత ఆయన సొంత సినిమా వచ్చిందండి, సొంత పిక్చర్ ఒకటి చేస్తున్నాడు, జయసుధ హీరోయిన్. ఓకే. దాంట్లోనే హీరోగా పెట్టాడు. పెట్టిన తర్వాత అనౌన్స్ చేశాడు పేపర్లో హీరో అని. అలా జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక రోజుని మోహన్ బాబు అని తెలుసుగా మీకు, దాసరి నారాయణరావు ఇంట్రడ్యూస్ చేశాడు. వాడప్పటికే హీరో అయ్యాడు. వాడు వచ్చి ఆ వేషం అడిగాడు దాసరి నారాయణ, నీకెందుకు అయ్యా వేషం, నువ్వు హీరో అయిపోయి నీకెందుకు అశోక్ కుమార్కి ఇచ్చాను అన్నాడు. అలాగా సార్, మన బ్యానర్లో నాకు వేషం లేకపోతే నా పరువు మర్యాద ఏమైపోతుంది, నాకు మర్యాద లేదా పరువు లేదా, మీ బ్యానర్లో నేను యాక్ట్ చేయాలి అని కాళ్ళ వెళ్ళబడి ఏడ్చేసి నా నమ్మకం బట్టి దాసరి నారాయణ భార్య ఉంది, పేరు ఏది మర్చిపోయాను, పద్మ గారు. అక్కని కాళ్ళు పట్టుకొని, వాడు ఎప్పుడు మా అంతే కాళ్ళు పట్టుకునేవాడు. కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకా అవసరం జుట్టు పట్టుకుంటాడు. ముందు కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత జుట్టు పట్టుకుంటాడు. అలా చేసేవాడు. చేస్తే నేను యాక్ట్ చేయాలండి, మీ బ్యానర్లో, నీ సొంత బ్యానర్లో నేను లేకపోతే ఎట్లా, నా పరువేం కావాలి అని చెప్పారు. నాన్న బతిమాలుకొని కాళ్ళు పట్టుకొని వేషం దెబ్బేశాడు. ఆ వేషం దెబ్బాడు. నాకు ఎలా తెలిసింది, మేము బయట మామూలుగా తిరుగుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక కో డైరెక్టర్ ఉండేవాడు. కో డైరెక్టర్ త్వరగా నాగేశ్వరరావు అని బాగా సీనియర్ హ్యాండ్లు. అది మంచివాడు, జెన్యూన్. ఏమయ్యా నీ ఫ్రెండే అన్నావు, నీ ఫ్రెండే భూతం మాట్లాడు. ఏంటన్నా, ఏంటంటయ్యా నీ వేషం కొట్టేశాడు వాడు, నీ వేషం కొట్టేశాడు అన్న. నేను వెళ్ళి కూడా అడగలేదండి, ఎందుకు తీసేసారని అడగల. అంటే అంత నాకు నాలెడ్జ్ లేదు, సపోర్ట్ లేదండి, అడగలేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత వేషం మానేసి వద్దనుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.